దేవుని యొక్క మందసము యొక్క ప్రాముఖ్యత. ఇది దేవునిచే నియమించబడింది. ఎందుచేత నియమించబడింది అంటే, ఆ రూపములో దేవుడు వారి మధ్యలో నివసించాలి అని ఆయన యొక్క ఆలోచన. ఇంకా మనము బలపరచబడాలి అంటే, ఇశ్రాయేలీయులు గుర్తించలేని దానిని శత్రువులు గుర్తించారు. ఎలాగంటే, ఇశ్రాయేలీయుల దండులోనికి వారు పోగొట్టుకొనిన మందసము తిరిగి వచ్చినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం, యెహోవా మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించున్నట్లు గొప్ప కేకలు వేసిరి అని వ్రాయబడింది. 6వ వచనం, అప్పుడు ఆ శత్రువులు ఆ కేకలు విని, హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలు ఏమిటి, వారి సంబరాలు ఏమిటి, వారి ఆనందం ఏమిటి అని వారు మాటలాడుతున్న సమయంలో ఒకడు వారికిచ్చిన సమాచారము, యెహోవా నిబంధన మందసము వారి మధ్యలోనికి వచ్చింది అని తెలియచేశాడు. ఆ వార్త విన్న శత్రువులు జడిసి, అమ్మో, దేవుడు దండులోనికి వచ్చినాడు అనుకొని, అయ్యో మనకు శ్రమ అని భయపడ్డారు. గమనించండి, శత్రువులు మందసమును దేవుడు అని సంబోధించారు. అంటే వారికి మందసము అనగా దేవుడు అని వారికి అర్థమయ్యింది. ఈ విషయాన్ని ఇశ్రాయేలీయులు గుర్తించలేకపోతున్నారు. ఈ మందసము యొక్క శక్తి ఎలాంటిది అంటే, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనములో, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా అతనిని అతని ఇంటి వారినందరినీ ఆశీర్వదించాడు. ఆశీర్వాదము లేని అతని ఇంటిలోనికి ఆశీర్వాదం వచ్చింది. ఇది మందసము యొక్క మహిమ. ఇంకా ఉంది, తరువాత భాగములో నేను మీకు తెలియచేస్తాను. ఆమేన్.